హాయ్ గారు, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వాటితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. వైసీపీ నేత విడుదల రజని అరెస్ట్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది సార్. ఎందుకంటే రేపో మాపు అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు. వాళ్ళ మరిదిని నిన్న అరెస్ట్ చేశారు, ఇక నెక్స్ట్ తనే అని అంటున్నారు. మరి ఏ కేసుకు సంబంధించి వాళ్ళ మరిదిని అరెస్ట్ చేశారు, ఇప్పుడు విడుదల రజని అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయా సార్? చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడుదల రజని, ఆమె బయోగ్రఫీ కూడా మనం చెప్పుకున్నాం. ఆమె మీద ఇప్పుడు కేసు నమోదైంది. యాక్చువల్గా ఇది మార్చిలోనే ఎఫ్ఐఆర్ మార్చి 23వ తేదీ అంటే లాస్ట్ మంత్ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ హైదరాబాద్లో గచ్చిబౌలిలో వీళ్ళ మరిది విడుదల గోపి అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. అతను యాక్చువల్గా A3గా ఉన్నాడు. దీంట్లో A1గా విడుదల రజని ఉంది. తర్వాత జాషువా ఐపీఎస్ ఆఫీసర్ జాషువా ఉన్నాడు. దాని తర్వాత వీళ్ళ PA దొడ్డ రామకృష్ణ, ఇతను నలుగురు మీద ఈ కేసు ఏంటి అంటే 2020 అంటే 19 నుంచి 24 వరకు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో అనేక అక్రమాలు జరిగాయి. అందులో ఎద్దపాడు అని వీళ్ళ నియోజకవర్గంలో ఎద్దపాడు దగ్గర విశ్వనాథన్ కండ్రిక అనే ప్లేస్ ఉంది. అక్కడ లక్ష్మీ బాలాజీ క్రషర్స్ అంటారు, క్రషింగ్ యూనిట్ ఉంది. అది వచ్చి దాని యజమాని నల్లపనేని చలపతిరావు, నంబూరి శ్రీనివాసరావు, పెరవలి నాగవంశి, ముగ్గురు. మెయిన్ యజమాని అయితే నల్లపనేని చలపతిరావు. సో వీళ్ళు అన్నీ మామూలుగా ఎమ్మెల్యేలు అప్పుడైనా ఇప్పుడైనా ఏం చేస్తారు, ఏ రెవెన్యూ సోర్స్ ఉన్నా దాన్ని వదిలిపెట్టరు. అంటే అనేక మంది వ్యాపారుల దగ్గర మంత్లీ డబ్బులు అడగడం, లేకపోతే లంసమ్గా డబ్బులు అడగడం, ఇవన్నీ ఏ గవర్నమెంట్ ఉన్నది చేసేది. ఇప్పుడు వీళ్ళేం నీతివంతులు కాదు. తెలుగుదేశంలో ఈనాడు జ్యోతిని తెగ రాస్తున్నాయి, ఒక్కొక్క ఎమ్మెల్యే ఎంతంత డబ్బులు తినేస్తున్నారని అందరూ ఇదే పని చేస్తారు. కాకపోతే గవర్నమెంట్ మారినప్పుడు కేసులు పెడతా ఉంటారు. అలాగా ఈమెొక్కటే ఇది చేయిస్తుంది, తెలుగుదేశం వాళ్ళు ఎవరు చేయలేదా, బీజేపీ వాళ్ళు చేయట్లేదా, జనసేన వాళ్ళు చేయట్లేదు, ఎవరికి సాధ్యమైన పద్ధతిలో వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ప్రభుత్వాలు మారినప్పుడు ప్రతీకార రాజకీయాల్లో భాగంగా కేసులు పెడతారు. అలాగా ఈమె ఈ PAని పంపించింది. PA వెళ్ళి ఈ క్రషింగ్ యూనిట్కి వెళ్ళాడు. వెళ్ళి ఇట్లా ఒకసారి మేడం నిన్ను కలువని ఈ చలపతిరావుకి చెప్పాడు. ఎందుకు కలవాలి అది ఇదంటే ఒకసారి రమ్మన్నారు. అంటే ఇంకా ఎమ్మెల్యే రమ్మన్నప్పుడు కలవకపోతే ఇబ్బందులు పెడతారు అని చలపతిరావు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ కాసేపు ఈమె బిజినెస్ వ్యవహారాలు అవన్నీ ఎట్లా జరుగుతుందో అవన్నీ అడిగింది. అడిగినాక కిందికి వచ్చినాక వాళ్ళ మరిది గోపి అండ్ రామకృష్ణ PA ఇద్దరు కలిసి మీరు 5 కోట్లు ఇవ్వాలి మేడంకి, ఫండ్ ఇవ్వాలి అని అడిగారు. అదేంటి నేను 5 కోట్లు ఎందుకు ఇవ్వాలి, నేను అన్ని సక్రమంగా జాగ్రత్తగా నడుపుతున్నాను, నేనేమి అక్రమంగా స్టేట్ ఇన్వెస్ట్మెంట్గానే మాట్లాడి దాంతో వీళ్ళు ఏం చేశారంటే 16 కంపెనీ 2020 సెప్టెంబర్ 20న రికమెండ్ చేస్తే విజిలెన్స్ మొన్న ఏప్రిల్ 15 గుంటూరుకు సంబంధించిన విజిలెన్స్ అధికారి జాషువా ఆధ్వర్యంలో టీం వెళ్ళి అటాక్ చేస్తున్నారు. ఆ యూనిట్ సంబంధించి లోకేష్ ప్రత్యేకంగా చంద్రబాబు అడిగాడని చెప్తున్నారు. అదేంటంటే పరిశీలించి చాలా వాటికి అనుమతులు లేవు, చేసేదానికి అప్పుడే వాళ్ళు మీ మీద 50 కోట్ల ఫైన్ మేము విధిస్తామని చంద్రబాబు, దాంతో ఒక్కసారిగా వాళ్ళు షాక్ గురయ్యారు. ఇందులో 50 కోట్ల ఫైన్ అంటే మన ల్యాండ్ కేటాయించారు, ఒకటి TC. అప్పుడు జాషువా కన్సల్టెన్సీ ఒకసారి మేడం గలువు, దీనికి సంబంధించి మాత్రం 16 సెంట్లను 99 ఇతను ఇంకా వేరే మార్గం లేక వచ్చి కలిశారు. దీని మీద విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అడిగారు. ఎందుకంటే 2 కోట్లు ఈయన తీసుకెళ్లి వాళ్ళ కంపెనీ మూసేస్తారు. ఆ తర్వాత గోపి నాకు పర్సనల్ గా 10 లక్షలు కష్టపడి వచ్చాడు కదా, ఆయన 1000 కోట్లు ఆయనకు 10 లక్షలు చెప్పారు. ఇంకొక 20 లక్షలు కంపెనీ నడుపుకోవడం కంటే ల్యాండ్ మొత్తంగా 2 కోట్ల 20 లక్షలు రియల్ ఎస్టేట్ వీళ్ళకి ఇచ్చారనమాట కంపెనీ. సో ఇది కేసు అనమాట. సో దాని మీద విజిలెన్స్, దానివల్ల ఇతర ఒకప్పుడు విజిలెన్స్ ఆఫీసర్ మీద తెలుగుదేశం విజిలెన్స్ నిఘా పెట్టింది. లేదు వాళ్ళు కంపెనీ ఉద్యోగాలు ACBకి రికమెండ్ చేసింది. ఇది జరిగింది, ఇవ్వడం ఇలా అమ్మడం పూర్తిగా జరిగింది. 99 జాషువా అనే వ్యక్తి ఆఫీసర్ గా ఉంటూ విజిలెన్స్ ఆఫీసర్ ఉంటూ తన పై అధికారులకి ఇన్ఫార్మ్ చేయకుండా
రైడ్ 50,000 కోట్ల ఇన్ఫార్మ్ profit చేయాలి రైడ్ చూపించిన చేసేటప్పుడు group అది. అవేమి 50,000 చేయలేదని కోట్ల సొంతంగా వెళ్ళారు. ప్రాఫిట్ ఉన్న ఒక అట్లాగే ఈయనతో కంపెనీకి పాటు వెళ్ళిన ఎకరాకి ఇతర 99 అధికారులను కూడా పైసలు మేము అమ్మడం విచారించాం. అనేది వాళ్ళందరూ అవసరమా? కూడా అది వేల ఇది కోట్ల పైనుంచి విలువ కానీ చేసే ఏమి భూమి, రాలేదు, వేల వాళ్ళ మీద కోట్ల విలువ ఎటువంటి చేసే కంప్లైంట్ భూమిని కూడా మాకు రాలేదు, ఇది నామినల్ ఓన్లీ గా విడుదల ఆల్మోస్ట్ రజనీ ఫ్రీగా కోసమే ఇచ్చేసినట్టే. జాషువా వెళ్ళాడు. 99% మేము అదేమన్నా ఇంకా లెక్కన? విధులేదు రమ్మన్నారు, రూపాయి కూడా పై అధికారులు రమ్మన్నప్పుడు వెళ్ళాలి కాబట్టి నామినల్ మేము కూడా వెళ్ళామని ఇచ్చేసినట్టే. వాళ్ళ సో వాంగ్మూలాలు దానికి ఇచ్చారు. అవసరమా, అంత సో ఇది అవసరమా, క్లియర్ గా వాళ్ళతో ఎలాంటి ఒప్పందాలు జాషువా చేసుకున్నారు, వైసీపీ ఉద్యోగాలు రేపు ప్రభుత్వంతో ఇవ్వకపోతే ఏంటి? కుమ్మక్కయ్యి పైగా ఆ TCS ఎమ్మెల్యేకి లో మేలు చేయడం ఏంటంటే కోసం ఎంట్రీ తను లెవెల్లో కొంత 25,000 డబ్బులు లోపలే తీసుకోవడం కోసం జీతాలు ఉంటాయి, జాషువా జీతాలు అక్రమంగా కూడా వెళ్ళాడు. ఉండవు. ఆల్ ఇండియా సో, సర్వీస్ రూల్స్ ఆ, 1970 ఎందుకు ఇలా ప్రకారం ఇస్తున్నారనేది జాషువా నెంబర్ మీద వన్ చర్య TCS. తీసుకోవాలి అంతకంటే కూడా ప్రధానంగా అనేది ఇప్పుడు రచ్చ ఇప్పుడు జరుగుతున్నది ఏసీబీ కూడా ఉర్సా రంగంలో దిగింది. క్లస్టర్ ఎఫ్ఐఆర్ ప్రైవేట్ నమోదు లిమిటెడ్ చేసింది. అనే ఒక ఎఫ్ఐఆర్ సంస్థ. ఈ ఉర్సా పీసీ యాక్ట్ క్లస్టర్స్ ప్రైవేట్ ప్రివెన్షన్ ఆఫ్ లిమిటెడ్ కరప్షన్ యాక్ట్ దానికి 7 దాదాపు 60 ఎకరాలు 7A Exact గా చెప్పాలంటే 779 59 కింద, ఎకరాల 60 అట్లాగే సెంట్లు ఐపీసీ దానికి కూడా 384 99 120B పైసలకి ఇచ్చేసారని బిఎన్ఎస్ఎస్ వార్త బయటకు వచ్చింది. 173 అయితే 176 ఇక్కడ ఒక తేడా మనం చూస్తే కేసులు నమోదు TCS కి సంబంధించి చేశారు. జీవో బయటకు ఇప్పుడు వచ్చింది కానీ ఈ గోపిని ఉర్సాకు ఇక్కడ సంబంధించి జీవో హైదరాబాద్ లో బయటికి అర్లీ రాలేదు. మార్నింగ్ అఫీషియల్ గా ఎవరు కూడా అనౌన్స్ చేయలేదు. గచ్చిబౌలిలో కానీ ఉంటే దీనికి ఇస్తున్నాము, ఈ రెండు సెలెక్ట్ చేసామని మాత్రం కేబినెట్ ఏసీబీకి సంబంధించిన దీని మీద విభాగం మొదట అంటే స్పందించింది సెంట్రల్ కేసీనేని ఇన్వెస్టిగేషన్ నాని, యూనిట్ ex-MP అంటారు. విజయవాడ. ఆ ఆయన సెంట్రల్ స్పందించి ఇన్వెస్టిగేషన్ చంద్రబాబు యూనిట్ ఫ్లాగ్ అనేది రాశాడు. ఏసీబీలో ఆయన ఉంటుంది. TCS మీరు ఇవ్వడం ఇట్లాంటి జరిగినప్పుడు అభినందనీయమే. సెంట్రల్ ఎందుకంటే ఇన్వెస్టిగేటివ్ యూనిట్ రంగంలోకి దిగింది. వాళ్ళు మీరు చేస్తున్న వచ్చి అటాక్ చేసి శ్లాఘిస్తున్నాను, అతన్ని తీసుకెళ్లిపోయారు. ఈ రోజు కోర్టులో కానీ మీరు ప్రొడ్యూస్ వర్షాకి ఇవ్వడం చేస్తున్నారు. కరెక్ట్ జైలు కాదు. శిక్ష ఎందుకంటే పడే- వర్షా కంపెనీ రిమాండ్ కి అయితే విధించే అవకాశం ఉంది. డైరెక్టర్ లో దీని తర్వాత అబ్బూరి, రామకృష్ణ, సతీష్ ఇటు అబ్బూరి, జాషువా, ఇటు ఈమె. సతీష్ అబ్బూరి ఆ ఎవరో ముగ్గురిని కాదు, కూడా అరెస్ట్ చేసే కేసీనేని అవకాశాలు చిన్ని ఇప్పుడు కనిపిస్తున్నాయి. ప్రజెంట్ ఎంపీ అంటే ఈ మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం మీద తెలుగుదేశం గతంలో వాళ్ళిద్దరూ కలిసి 21st century మేధావర్గం జర్నలిస్ట్ ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీస్ తీవ్రమైన ప్రెజర్ పెడుతున్నారు. మీరెందుకు వైసీపీ అనేక మంది దగ్గర కోట్లాది రూపాయలు ఎందుకు ఇంకా వదిలిపెడుతున్నారు? వల్లభనేని వంశీని భువనేశ్వరిని ఎట్లా తిట్టిందో చూసాం. సాక్షాత్తు చంద్రబాబు ఏడ్చాడు. అలాంటి వల్లభనేని వంశీని ఎందుకు వదిలేశారు అని మీరు అట్లాగే 60 కొడాలి ఎకరాలు నాని, ఇలాగ రోజా, ఇచ్చేయడం అనేది కరెక్ట్ కాదు. పైగా అంబటి రాంబాబు, తర్వాత పేర్ని ఏర్పడే నాని, 2 నెలలు ఇలాగ కూడా చాలా మంది ఉన్నారు. రిజిస్ట్రేషన్ 2 నెలలకు ముందే ఈవెన్ శ్రీరెడ్డి, దానికి ఏ రకమైన ఇలా ట్రాక్ ఈ చరిత్ర మొత్తం ఈ లేదు. బ్యాచ్లంతా ఎందుకు అరెస్ట్ తర్వాత చేయలేదు అని ప్రజలైతే ఆఫీస్ కూడా వస్తుంది. లేదు దానికి. దాంతో అలాంటి మెల్లమెల్లగా దానికి అరెస్ట్ మీరు స్టార్ట్ చేశారు. ఎందుకు కోసాన్ని అరెస్ట్ చేశారు, అనేది వల్లభనేని ఈయన, వంశీని అరెస్ట్ చేశారు. లేవనెత్తిన అంశం. శ్రీరెడ్డిని వేలాది కూడా కోట్ల స్టేషన్లో రూపాయల విలువైన పిలిపిస్తున్నారు. భూమిని దానికి సో మీరు దారాదత్తం మరోవైపు చేస్తున్నారు. ఇది కరెక్ట్ అధికారులను కాదు. అరెస్ట్ దీని చేసే తర్వాత కార్యక్రమం BBC, కూడా మొదలైంది. వైరు, నిన్ననే ఇలాంటి సీతారామాంజనేయులు సంస్థల ఒకప్పుడు రంగంలోకి ఇంటెలిజెన్స్ వాళ్ళు పరిశోధనలు చేశారు. అసలు డీజీగా ఈ ఉన్నారు. కంపెనీ ఎవరిది? ఆయన్ని అమెరికాలో జత్వాని ఎలాంటి కేసులో నిన్న అనుబంధం అరెస్ట్